చెప్పదలుచుకున్నారు సార్? కొంచెం మాకు వివరిస్తారా సార్? దేనికోసము ఏంటి అని చెప్పేసి. ఓకే, సో మాకు వచ్చేసేసి గిన్నీస్ రికార్డ్ రావడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించి ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసేసి చాలా కష్టం అండి, ఈజీ కాదు. సో ఫైనల్గా ఏంటంటే మాకు 3906 కాయిన్స్లో మాకు వచ్చేసేసి ఈ రికార్డ్ అని రావడం జరిగిందనమాట. ఇది ఎన్ని రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది సార్? ఇట్లా కాయిన్స్ పెట్టడం ఎన్ని రోజుల నుంచి అవుతుంది సార్? ఇది కాయిన్స్ దాదాపుగా 20 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. 20 సంవత్సరాల నుంచి మీరు కాయిన్స్ ఇట్లా ఎన్ని మొత్తం టోటల్ ఎన్ని సార్ ఇవి? ఇవి వచ్చేసి యాక్చువల్గా 5500 కాయిన్స్ అప్లై చేయడం జరిగిందనమాట. వాటిలో 3906 కాయిన్స్ వాడు యాక్సెప్ట్ చేయడం జరిగిందనమాట. అట్లా ఓన్లీ భారతదేశమేనా, ఇతర దేశాలు అన్నీ ఉన్నాయండి. అంటే ఇది వచ్చేసేసి భారతదేశమే. వెరాజ్ మా దగ్గర అయితే మొత్తం ఇండియా యాజ్ వెల్ యాజ్ బయట కంట్రీస్ కూడా ఉందన్నమాట. ఇట్లా ఎర్రర్ కాయిన్స్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది? నార్మల్ ఎవరైనా మంచి కాయిన్స్ ఇస్తారు కదా, సో ఎర్రర్ కాయిన్స్ అని చెప్పేసి ఎర్రర్ కాయిన్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట. అదేం లేదు. అది ఇక 20 సంవత్సరాల క్రితం మాది. అప్పుడు ఏదో న్యూస్ పేపర్లో చదవడం జరిగిందనమాట. సో న్యూస్ పేపర్ చదివి ఈనాడు పేపర్ ద్వారా ఐడియా వచ్చిందనమాట. చిన్న ఐటమ్ అనమాట. అదే ఆల్మోస్ట్ 20 years పట్టిందండి. దీనికి ఇండియా మొత్తంలో మీరు మాత్రమే సెలెక్ట్ అయ్యారు? లేదండి, నాకు తెలిసి ఇండియా మొత్తం నేనండి. అంటే ఎర్రర్ కాయిన్స్ మీరు సెలెక్ట్ చేస్తారు కదా సార్, 3009 కాయిన్స్ సెలెక్ట్ చేస్తారు కదా, దాని మొత్తం ఎర్రర్ కాయిన్స్ అంటే పర్టికులర్ గా అన్ని స్టేట్ ఉంటాయా, ఓన్లీ డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయా సార్? ఇవి వచ్చేసి కేవలం ఇండియా కాయిన్స్ అనే ఉంటాయండి. ఇండియా కాయిన్స్ వచ్చి 4 మింట్ ఉంటాయి అనమాట. హైదరాబాద్, తర్వాత బాంబే, తర్వాత నోయిడా, తర్వాత కల్కటా, 4 ఇంక్లూడ్ ఉంటాయి అనమాట. క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే వాటిల్లో వచ్చేసి అది ఓకే సార్, దాదాపు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? మొట్టమొదటిన అంటే కాయిన్స్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మీరు? ఎలా మీరు ఏ పైసా నుంచి 1 పైసా నుంచా, లేకపోతే 2 పైసా నుంచి స్టార్ట్ చేశారా, లేకపోతే ఎలా స్టార్ట్ చేశారు? ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్ మీకు? ఇది మామూలుగా న్యూస్ పేపర్ చదువుతుండే ఏదో ఆర్టికల్ వచ్చిందనమాట. దాన్ని బట్టి చేయడం జరిగింది. ఫస్ట్ మీ స్టార్టింగ్ లో ఏ పైసా నుంచి స్టార్ట్ చేశారు సార్? పైసా అంటే బంగారు నాణ్యమా, ఎండి నాణ్యమా, లేక రాతే ఇంకేదైనా నాణ్యం తోటి స్టార్ట్ చేశారు సార్ మీరు? నార్మల్ అండి. ఇప్పుడు మీకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది సార్ మీకు? హ్యాపీ. ఇంకా ఆపేయడం అండి. అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ జనరేషన్ కి ఇలాంటి కాయిన్స్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు కదా సార్, వాళ్ళకి ఏమి చేయాలనుకుంటున్నారు మీరు? దానికి సంబంధించేసేసి నా ఓన్ ఇది ఉందండి మనకి, కేకే హాబీస్ అని చెప్పేసి. దాని నుంచి మీకు ఏం కావాలని నేను ఏర్పాటు చేస్తాను. కేకే కాయిన్స్ నుంచి సార్, కేకే కాయిన్స్ నుంచి మీకు మీ సైడ్ నుంచి ఎలాంటి ఎంక్వైరీస్ ఉన్నా కూడా ఫుల్ఫిల్ చేస్తారు. ఇండియా మొత్తంలో మీకు మాత్రమే గౌరవం దక్కింది. సో రానున్న జనరేషన్స్ కి మీరేం చెప్తారు? నెక్స్ట్ జనరేషన్ కూడా దీని మీద ఇంట్రెస్ట్ ఇచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఫ్రెండ్ కొద్దిగా లైట్ ఉంది, అప్లై చేసినా కూడా వస్తుందని ఆయనకు నమ్మకం. వచ్చిన రోజు నుంచి ఆయన చాలా సంతోషంగా ఫీల్గా ఉన్నారు, గర్వకారంగా ఉన్నారు. మీలాంటి మీడియా మిత్రులతో కానీ, తర్వాత తన స్నేహితులతో కానీ,
ఇలాంటి సంతోషకరమైన విషయాలు ప్రజలకు తెలియచేయాలని అతనికి ఒక పెద్ద కోరిక అనమాట. ఆయనకు హ్యాపీ మా ఖాదర్ ఖాన్ గారికి హిన్నీస్ వచ్చినందుకు అతని స్టాఫ్కి, తర్వాత వాళ్ళ ఇద్దరు బాబులు ఉన్నారు, ఇద్దరు బాబులు సహకారంతో ఇది ఇంత పెద్దది వెలకట్టలేనిది. మేమందర ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఇది రావాలంటే ఈ సబ్జెక్ట్లో అసాధ్యం అనమాట. అది సాధ్యం జరిగింది. ఆయనకి జీవితంలో ఇది ఒక సంతోషమైన వార్త అని చెప్పి మీ అందరి ముందు పంచుకోవడానికి మీ ముందు ఖాదర్ ఖాన్ గారు మనందరికీ పరిచయం అవుతున్నారు. ఒక చిన్న గ్రామంతో మన గుంటూరు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఈ హైదరాబాద్ని డక్కన్ అనేవాళ్ళు. అప్పుడు ఎవరు ధైర్యం చేయలేదు. ఇక్కడ వచ్చి చాలా కష్టాలు పడి అన్ని రకాలుగా కాలేజీలు అభివృద్ధి చేసుకుంటూ పిల్లలకి టీచర్స్ నేర్చుకుంటూ ఇలాంటి చిన్న పిల్లలు కాయిన్స్ అంటే ఏదో చిన్న పిల్లలు ఏదో చేసుకుంటారు అని అనుకుంటారు. చాలా కష్టం, దీని వెనకాల చాలా కష్టపడ్డాడు. మా ఫ్రెండ్స్కి, తర్వాత మీడియా మిత్రులకి, తర్వాత వాళ్ళ బాబులు కూడా చాలా సూర్యుడు చంద్రుడు అనే పేరు మన తెలుగులో ఉంటుంది. వాళ్ళు ఒక రత్నంలాగా ఇద్దరు అబ్బాయిలు, ఆయనకి అమ్మాయిలు లేరు. చాలా ఇష్టం ఉంది కాబట్టి ఈయన కైన్స్ వచ్చినందుకు మనందరికీ సంతోషంగా ఉందని చెప్పి అతను మీతో పంచుకోవడానికి ఇక్కడ వేదిక నిర్మించబడినది.